హాయ్ అండి. ఈరోజు వీడియోలో ముట్టుకుంటే జారిపోయే క్లాత్లు ఉంటాయి చూసారా, అలాంటి వాటితోటి మనం బ్లౌజ్ కట్ చేయాలని చాలా ఇబ్బంది పడాలి. కానీ ఇక్కడ ఫ్లవర్స్ చూసారా, మనకి నిలువుగా అడ్డంగా అలాగా రాకుండా మనకి స్ట్రేట్గా వచ్చినాయి కదా. సో ఇలాంటి టైంలో మనం ఏంటంటే ఫస్ట్ ఫ్యాబ్రిక్ సెట్ అయ్యేటట్టు చూడాలన్నమాట. సెట్ కాకపోతే మన ఫ్లవర్స్ అనేది ఎటైనా తిప్పొచ్చు. సో ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఫస్ట్ ఒకసారి కస్టమర్స్ మైండ్ సెట్ని బట్టి వాళ్ళకి చెప్పాలన్నమాట. వాళ్ళు ఎలాగా కట్ చేసినా పర్లేదు అనుకునే వాళ్ళకైతే ప్రాబ్లం లేదండి. లేదు మాకు ఇలా అడ్డంగా రాకూడదు, నిలువుగా రాకూడదు అనుకునే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా మీకు కాల్ చేసి చెప్పాలన్నమాట. ఇలా వస్తుంది, కట్ చేయమంటారా వద్దని. అంతేగాని ముందే కట్ చేశారనుకోండి, బ్లౌజ్ పాడు చేస్తారని చెప్పేసి మనల్ని బ్లేమ్ చేస్తారు. సో కస్టమర్స్ని బట్టి మనం డెసిషన్ అనేది తీసుకోవాలి. అయితే నేను ఇలాగ సగానికి ఫోల్డ్ చేస్తేనే నాకు బ్లౌజ్ అయితే రెడీ అవుతుందండి, లేకపోతే రెడీ అవ్వదు. సో ఈ కస్టమర్ ఏమన్నారు కాబట్టి నేనైతే మొత్తం బ్లౌజ్ కటింగ్ అంతా చూపిస్తాను. కొత్త వారైనా సరే, లేదంటే ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని సరే, మీకు బ్లౌజులు కుదరట్లేదు, సరిగా రావట్లేదు ఫినిషింగ్ అనే వాళ్ళకి ఈ బ్లౌజ్ కటింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ అయితే నేను 1 మీటర్ లైనింగ్ క్లాత్ని అయితే తీసుకున్నానండి. లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేసుకున్నాను. మన మెథడ్ ప్రకారం ఏ సైజు బ్లౌజ్ వచ్చినా, ఎలాంటి మోడల్ వచ్చినా ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుంటాను అనమాట. హ్యాండ్ కోసం ఆల్రెడీ సగానికి ఫోల్డ్ చేసిన క్లాత్ని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేశాను. ఇలా చేయడం వల్ల మనకి ఒకేసారి 2 హ్యాండ్స్ అనేవి పర్ఫెక్ట్గా కటింగ్ అవుతాయి అనమాట. లేదంటే ఒకటి సపరేట్గా ఇంకొకటి సపరేట్గా కట్ చేయకూడదండి. అలా కట్ చేయరు, చేసినా కూడా మంచిగా రాదనమాట. టైం కూడా వేస్ట్ అవుతుంది. కాబట్టి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని నీట్గా, అప్పుడు మనం డబుల్ ఫోల్డింగ్ అంటే మొత్తం 4 లేయర్స్ వచ్చాయండి. ఇలా చేయటం వల్ల మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట హ్యాండ్ కటింగ్ అనేది. ఇలా 4 ఫోల్డింగ్ చేసేసుకుని మనకి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి. ఓపెనింగ్స్ అనేవి కూడా ఆపోజిట్లో ఉంటాయి. ఇది ప్యూర్ కాటన్ కాబట్టి తడిపి ఆరబెట్టుకున్న తర్వాత ఖచ్చితంగా మనకి ఎగ్చు తగులు వస్తాయి. దాన్ని సరిచేయడానికి ఎల్ స్కేల్ వాడితే మీకు బాగా ఉపయోగపడుతుంది నార్మల్ స్కేల్తో కన్నా. ఎల్ స్కేల్ వాడేటప్పుడు ఫోల్డింగ్ వైపుకి ఒక స్కేల్ లైన్ ఉండాలి. ఆటోమేటిక్గా మనకు ఆపోజిట్లో స్ట్రేట్గా ఒక లైన్ వచ్చేస్తుంది. ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక 1/4 ఇంచు తీసుకోండి. నాకు బార్డర్ వచ్చేసింది కదా, తిప్పేసుకుంటే సరిపోతుంది. నేను హ్యాండ్ హైట్ వచ్చేసి 7.5 ఖర్చుల కోసం ఇంకొక 1/4 ఇంచు అయితే తీసుకున్నాను. ఇలా స్ట్రేట్గా మార్కింగ్ వేసుకోండి. చంక డౌను ఈ ఆర్మ్ లూజ్ వచ్చేసి 9.5 అండి. చంక డౌన్ వచ్చేసి 3.5 తీసుకోవాలి. 9వ నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తాయి. ఇక్కడ కూడా 3.5 వచ్చిందో లేదో చెక్ చేసుకోండి. ఇలా క్రాస్గా 9.5కి ఎక్కడ దాకా వచ్చిందో అక్కడ వరకు మనకి ఇక్కడ వరకు వచ్చింది అంటే మనకి క్లాత్ దాటిపోయిందనమాట. స్ట్రేట్గా చూసుకుని ఎంత వచ్చినా పర్లేదు, సగానికి ఒక మార్కింగ్ వేసుకుని స్ట్రేట్గా లైన్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇలా కార్నర్కి 2 ఇంచులకి మార్కింగ్ వేసుకోండి. 9వ నెంబర్తో వస్తే 2 ఇంచులు మార్కింగ్ వేసుకోవాలి. ఏ సైజు వాళ్ళకైనా షోల్డర్ దగ్గర 1 ఇంచు సరిపోతుంది. ఏ సైజు వాళ్ళైనా పర్లేదు, షోల్డర్ దగ్గర 1 ఇంచుకి మార్కింగ్ వేసుకోండి. తర్వాత మనం తీసుకున్న కరువు స్కేల్ ఉంటుంది కదా, మనం వాడుతున్న కరువు స్కేల్ తోటి ఈ 1 ఇంచుని ఈ 2 ఇంచుల దగ్గర వేసిన మార్కింగ్ని టచ్ చేస్తూ కరువు స్కేల్ తోటి మార్కింగ్ వేసుకోవాలన్నమాట. చేత్తో వేసుకునే దానికన్నా కరువు స్కేల్తో అయితే ఇంకా బాగా వస్తుంది షేప్ అనేది. ఇది 9వ నెంబర్ ఆర్మ్ లూజ్తో అయితే ఇలా చేయాలండి. 8వ నెంబర్ 7వ నెంబర్ 6వ నెంబర్ వస్తే చెప్తాను. సో ఇప్పుడు 9వ నెంబర్ కాబట్టి దీనికోసం నేను చెప్తాను. ఇక్కడ ప్లస్ గుర్తు దగ్గర ఒక 1/2 ఇంచు, అదేవిధంగా ఈ సైడ్కి అంటే మనకి ఆర్మ్ లూజ్ దగ్గర ఒక 1 ఇంచుకి మన వైపుకు మార్కింగ్ వేసుకుని పైన ఎలాగైతే మనం షేప్ ఇచ్చామో కింద కూడా అలాగే షేప్ ఇచ్చేయాలి ఇలా నీట్గా. తర్వాత వచ్చేసి ఇక్కడ 4 లేయర్స్ కరెక్ట్గా ఉన్నాయి కదా, కట్ చేసేసేయండి. మనం ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది పక్కకి మనకి జాయింట్లు పడతాయండి. మనకి ఎక్స్ట్రా ఖర్చు కోసం కూడా జాయింట్ పడుతుంది. అదంతా వేసిన తర్వాత నేను కట్ చేస్తాను లోత్ అనేది. ఇలా 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఇక లోత్ తీసుకోవాలన్నమాట. నేను ఇప్పుడు తీయను, జాయింట్లు వేసిన తర్వాత తీస్తే ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఇలాంటి వాటికి. ఎందుకంటే మనకి క్లాత్ దాటి వెళ్ళిపోయింది కదా 9.5 అనేది. మన క్లాత్ లోపలికుంటే పర్లేదు, దాటి వెళ్ళిపోయింది కాబట్టి కరువు తిరిగే చోట ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో నాకైతే హ్యాండ్ లూజ్ దగ్గర కూడా ఖర్చులకి కావాలండి. అందుకని చెప్పేసి కొంచెం క్లాత్ అనేది ఎక్కువ కట్ చేసుకున్నాను. నాకు 1 మీటర్ కూడా సరిపోదు. నేను 1 మీటర్ తీసుకున్నాను కానీ నాకు 1 మీటర్ సరిపోదు. కావాలంటే ఇంకొక 1/4 మీటర్ అనేది తీసుకుంటాను మళ్ళీని. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ అండి. హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ కట్ చేయకూడదు. ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టేసుకుని ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉండాలి. ఎల్ స్కేల్ తీసేసుకుని ఇలా నీట్గా ఎల్ స్కేల్ తీసేసుకుని మనకి ఇలాగ స్ట్రేట్గా ఒక మార్కింగ్ వేసేసుకోండి. కింద నేను ఒక 1/4 ఇంచు వదిలేసాను ఖర్చుల కోసము.
తర్వాత వచ్చేసి మనకి బ్లౌజ్ హైట్ మనం తీసుకున్న ఆది బ్లౌజ్ అయినా పర్లేదు, లేదంటే బాడీ మెజర్మెంట్ అయినా పర్లేదు. ఇలాగ బ్యాక్ పార్ట్ నుంచి ఇలా పట్టేసుకుని మెయిన్ బ్యాక్ పార్ట్ డాట్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా పట్టుకుని పైన ఒక మార్కింగ్, ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు అంతే. ఇలా స్ట్రైట్గా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి. తర్వాత వచ్చేసి మన నడాన్ని సగం కింద ఫోల్డ్ చేసుకుని ఇలాగా ఇక్కడ మనకి ఈ లైన్ దగ్గర నుంచి మార్కింగ్ వేసుకోవాలి. యాక్చువల్గా అయితే వీళ్ళకి నెక్ డీప్ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం కిందకి దింపచ్చు, పెద్దవాళ్ళు కాబట్టి నేను నెక్ అనేది దింపట్లేదు అనమాట. తర్వాత ఇలాగ స్ట్రైట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకోండి, మళ్ళీ లేకపోతే వంక టింకర్ వచ్చిందంటే ఫిట్టింగ్ సరిగ్గా రాదు. నెక్ డీప్ వచ్చేసి 10 ఇంచులు ఉందనమాట, అంటే 9 ఇంచులు దాటిపోతే డీప్ నెక్ బ్లౌజ్ అంటారు. అయితే మనకి ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ కప్పితే చెస్ట్ లూజ్ వస్తుందండి. 9.5కి 1 ఇంచ్ కప్పితే 10.5, ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. ఇక్కడ కూడా అంతే, 9.5 ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేసుకోండి, ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి. ఎక్స్ట్రా ఖర్చు కోసం ఈ 2 ఇంచులు చూడండి, ఇలా అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం నెక్ కోసం 2.5 తీసుకుందాం. ఫుల్ షోల్డర్ వచ్చేసి మనకి 6 ఇంచులు తీసుకోవాలి, చంక డౌన్ 6.5 తీసుకోవాలి. ఇక్కడ కూడా 3.5 తీసుకోండి, కింద పైన 2.5 తీసుకున్నాం కదా, కింద 3.5 తీసుకుంటే రౌండ్ అనేది బాగా వస్తుంది. ఇలా మార్కింగ్ వేసేసుకోండి. తర్వాత వచ్చేసి చంక డౌన్ 6.5 తీసుకోండి. ఇది 40+ సైజు కదా, 6.5 తీసుకుంటే బాగుంటుంది. ఇలా నీట్గా కర్వ్ అనేది తీసేసుకోండి. ఇలా కర్వ్ తీసుకున్న తర్వాత మనకి పైన 6 ఇంచులు తీసుకున్నాం కదా, చంక డౌన్ వచ్చేసి 6.5 తీసుకోవాలి. ఫుల్ షోల్డర్ 6 ఇంచులు తీసుకున్నాం కదా, కింద కూడా ఫుల్ షోల్డర్ దగ్గర కింద కూడా 6 ఇంచులు తీసుకుంటే స్ట్రైట్గా లైన్ వస్తుంది అనమాట. చంక డౌన్ వచ్చేసి 6.5 అంతే. ఇలా మార్కింగ్ వేసేసేయండి. తర్వాత ఇక్కడ కూడా అంతే, ఇక్కడ ఎల్ షేప్ దగ్గర 1.5 ఇంచుకి మార్కింగ్ వేసుకోండి. తర్వాత వచ్చేసి షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని రౌండ్ తీసుకుని కట్ చేసుకోవాలండి. అదొకటి చిన్న క్లిప్ మిస్ అయింది. సో తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ కోసం బ్యాక్ పార్ట్ ఎలాగుందో సేమ్ అదే విధంగా మార్కింగ్ వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఆధారంగానే మొత్తం కూడా హైటు నెక్ అంతా కూడా బ్యాక్ పార్ట్ ఆధారంగానే మార్కింగ్ వేసుకోవాలి. లోతు మాత్రం ఇలాగా ఒక 1/2 ఇంచ్ లోతు అనేది తీసేసుకోవాలి. ఇది క్రాస్ కటింగ్ కాబట్టి నేను క్లాత్ని క్రాస్గా వేశాను. షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని మనం మొత్తం హైట్ ఫ్రంట్ పార్ట్ హైట్ ఖర్చులతో కలిపి పైన షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఖర్చులతో కలిపి మనం 13 మీద 3 గీతలు 13.5కి మార్కింగ్ వేసుకుని స్ట్రైట్గా లైన్ వేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి నెక్ డీప్ వచ్చేసి 7.5 అండి. వీళ్ళ హైట్ ఎక్కువ ఉంటారు కాబట్టి 7.5 తీసుకుంటే వీళ్ళకి ఫ్రీగా ఉంటుంది. ఇలా మొత్తం కూడా నీట్గా ఎల్ స్కేల్ తీసేసుకొని లేకపోతే నార్మల్ స్కేల్ తీసుకున్నా ఇలా లైన్ వేసేసుకోండి. కొంచెం క్రాస్గా వేసుకోండి, నెక్ రౌండ్ అనేది బాగా వస్తుంది అనమాట. ఇలా నీట్గా క్రాస్గా వేసుకుంటే సరిపోతుంది. తర్వాత వచ్చేసి ఇలాగా షేప్ ఇచ్చేసేయండి. షేప్ ఇచ్చిన తర్వాత కింద నుంచి 1.5 ఇంచ్కి మార్కింగ్ వేసుకోండి. ఉక్సుపట్టి కాజాపట్టి హైట్ వస్తుంది. ఇలాగా ఒక 1/2 ఇంచ్ నెక్ దగ్గర వదిలేసుకుని ఈ రెండింటి మధ్యలో ఒక మార్కింగ్ వేసుకోండి. అది ఉక్సుపట్టి దగ్గర ఉన్న డాట్ అనమాట. ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 2.5, డాట్కి మధ్యన గ్యాప్ మనకి 1 ఇంచు. హైట్ వచ్చేసి పాత ఒక 3 అనమాట. నేను చాలా బ్లౌజ్ కుట్టాను కాబట్టి నేను అలవాటు అయిపోయింది, ఇంకా ఆది బ్లౌజ్ నుంచి చూసుకోవట్లేదు. మీరు మాత్రం ఆది బ్లౌజ్ నుంచి ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి. డాట్ హైట్ 3వ డాట్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వేయాలి. సో ఇది బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ అనేది హైట్ తక్కువ ఉంది కాబట్టి సైడ్ జాయింట్ వైపుగా ఒక పాత ఒక 3 వచ్చేటట్టు మార్కింగ్ వేసుకుని ఇలా నీట్గా క్రాస్గా షేప్ తీసుకుంటే మీకు సైడ్ జాయింట్ దగ్గర హెచ్చు తగులు రావండి. ఇలా ఇక్కడ కూడా నీట్గా ఇలా మార్కింగ్ వేసేసుకోండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ నీట్గా కట్ చేసుకోండి. ఇక్కడ కూడా అంతే, ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ ఇక్కడ కూడా కింద కూడా కట్ చేసేయండి.
షేప్ బెల్ట్ కట్ చేసుకునే ముందు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని చెక్ చేసుకోవాలి అసలు ఎంత వచ్చింది ఏంటనేది. ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి, ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి, ఇక్కడ కూడా అంతే. అయిపోయిందండి. ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి, ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా ఒక మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇలా నీట్గా సైడ్ జాయింట్ వైపుకి, ఇలా సైడ్ జాయింట్ వైపుకి ఒక పావించి పైకి వదిలేసుకుని చెక్ చేసుకోండి ఎంత వచ్చింది ఏంటనేది. నాకైతే పాత ఒక 3 ఇంచులు వచ్చింది. అదే మార్కింగ్ సైడ్ జాయింట్ వైపుకి వచ్చేటట్టు చూసుకోవాలి. ఇలా స్ట్రెయిట్గా చూసుకుని కూర ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇక్కడ కూర ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. నాకు షేప్ బెల్ట్కి లేదు చెప్పాను కదా సరిపోదని చెప్పేసి నేను వేరే క్లాత్ తీసుకుని కట్ చేస్తాను. అంటే ఒక పావు మీటర్ అంతా తీసుకుని నెక్ పట్టి అదేవిధంగా షేప్ బెల్ట్ అన్నిటికి వచ్చేటట్టు చూసుకుంటా. ఫస్ట్ అయితే ఇక షేప్ బెల్ట్ కట్ చేస్తానండి, అవసరమైతే ఇంకా క్లాత్ తీసుకోవచ్చు. 1 మీటరు మోస్ట్లీ సరిపోదండి, పన్నాలు ఈ మధ్యన తక్కువ వస్తున్నాయి. మా సైడ్ అయితే క్వాలిటీ అనేది అలాగే ఉంది కానీ పన్నా సైజు తక్కువ ఉందన్నమాట. ఇలా డబల్ ఫోల్డింగ్ ఎందుకు చేశానంటే మనకి దళసరిగా ఉండటానికి షేప్ బెల్ట్ డబల్ లేయర్ వేస్తున్నాను అనమాట. అందుకని డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని ఇదే క్లాత్ తోటి నేను ఎక్స్ట్రా క్లాత్ వేస్తున్నాను. లేదనుకుంటే మీ దగ్గర ఏదైనా దళసరిగా ఉన్న క్లాత్ వేస్ట్ క్లాత్ వేసుకోవచ్చు. ఒక పీస్ వచ్చేసి మనకి లైనింగ్ ఉండాలి, ఇంకో పీస్ వచ్చేసి వేస్ట్ క్లాత్ ఉండాలి, బ్లౌజ్ పీస్ ఇది కాకుండా. సైడ్ జాయింట్ వైపుకి పావుతొక 3, ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి 3.5, షేప్ దగ్గర 2.5. అంతే, షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలాగా నేను క్లాత్ని నీట్గా కట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా అంతే. ఇలా మొత్తం కూడా అయిపోయింది కదా. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసుకుని కట్ చేసుకుందాం. అయితే చాలా తక్కువ పీస్ వచ్చిందండి నాకు ఒరిజినల్ క్లాత్ అనేది, పైగా జారిపోయే క్లాత్ అనమాట. సో అలాంటి వాటికి మనం ఎలాగ సెట్ చేసి కటింగ్ చేయాలో చెప్తాను. దీన్ని పక్కన పెట్టేసుకుని ఒరిజినల్ క్లాత్ అని చూపిస్తాను. ఫ్లవర్స్ కూడా అడ్డంగా నిలువుగా రావడం అనేది కష్టం అనమాట. ఇలాంటి వాటికి అడ్జస్ట్ చేసి కుట్టాలి. ఇక్కడ ఉంది కదా, దీన్ని ఏం చేయాలంటే సగానికి ఫోల్డ్ చేసేసాను. నార్మల్గా అయితే ఇలాగా ఫోల్డ్ చేసుకుంటే హ్యాండ్ అనేది కరెక్ట్గా ఫ్లవర్స్ వస్తాయి, కానీ వీళ్ళకి సరిపోదన్నమాట క్లాత్ అనేది. అందుకని చెప్పేసి నేను ఏం చేశానంటే ఇంకా వాళ్ళ కస్టమర్లు కూడా ఏమన్నారు, ఎలాగైనా బ్లౌజ్ అయితే రెడీ అవ్వాలి, వాళ్ళకి పెద్దగా పట్టింపులు ఉండవండి, ఇలాగే ఉండాలి అని. సో నేను ట్రై చేశాను మ్యాక్సిమము, కానీ రాలేదు, క్లాత్ సరిపోలేదు. అందుకని చెప్పేసి కోరాస్ అనేవి కూడా ఆపోజిట్లో పెట్టేసుకుని ఇలా కట్ చేశాను. బ్లౌజ్ అనేది కూడా మనకి రెడీ అయిపోయింది నీట్గానే. ఇలా పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా పెట్టి ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని ఫస్ట్ బ్యాక్ పార్టు, హ్యాండ్స్, ఫ్రంట్ పార్టు, ఇంకా షేప్ బెల్ట్ అంటారా, నేను చెప్తా ఉంటాను కదా, నెక్ దగ్గర క్లాత్ మనం కట్ చేసినప్పుడు నెక్ దగ్గర క్లాత్ ఉంటుంది, అది లెఫ్ట్ సైడ్కి, మిగిలిన పీస్లేమో రైట్ సైడ్కి పెట్టేయచ్చు, ప్రాబ్లం లేదంటాను కదా. అలా అన్నమాట, అలా చేసుకోవచ్చు మనం. ఇలాగా పెట్టేసేయండి ఇక్కడ కూడా. ఇక్కడ క్రాస్గా ఇలాగా చూడండి, సరిపోతుంది మనకి. ఇప్పుడు ఎలాగైతే చూపించానో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి.
అయితే మీకు ఇది బాగా జారిపోతుంది కాబట్టి గమ్ముతో జాయిన్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా బాగా నీట్గా వస్తుంది. బ్లౌజ్ రెడీ అయిన తర్వాత ఎలా ఉందో కూడా వీడియో ఎండింగ్లో చూపిస్తాను. ఇలా కట్ చేసుకుని కుట్టేసేయండి. స్టిచ్చింగ్ వీడియో ఏం పెట్టట్లేదండి, కట్టింగే పెడతాను, కానీ స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను. ఇదిగోండి ఫైనల్ లుక్ అనేది ఇలా ఉంటుంది. అయితే నేను స్టిచ్చింగ్ ఎందుకు పెట్టట్లేదంటే స్టిచ్చింగ్లో ఏం డిఫరెన్స్ లేదండి. మామూలుగా బ్లౌజ్ ఎలా కట్ చేస్తామో కుడతామో సేమ్ అదే మెథడ్ అనమాట. కటింగ్లోనే కొంచెం కొంచెం చేంజెస్ ఉంటాయి. సో అద్దినట్టు వచ్చింది కదా, ఎక్కడ ముడతలు రాలేదు. అయితే ఇక్కడ నేను ఇలా ఓవర్లాక్ చేశాను అనమాట. అయితే రైట్ సైడ్ వైపుకి వచ్చింది మనకి, లెఫ్ట్ సైడ్కి ఇలాగ మంచి క్లాత్ వచ్చింది, రైట్ సైడ్కి ఏమో అతుకులు వచ్చినాయి. పళ్ళులోకి కవర్ అయిపోతుంది. గమ్ముతో పెట్టి జాయిన్ చేసేసానండి. సో చాలా నీట్గా వచ్చేసింది ఫినిషింగ్ కూడా. ఎక్కడా కూడా మనకి ఎక్కువ అతుకులు కూడా పడలేదు. చిన్న చిన్న టిప్స్ వాడి ఇలాగ రెడీ చేశాను. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి.